హలో గాయ్స్, వెల్కమ్ టు మగువ కంప్లీట్ లేడీస్ వరల్డ్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక కస్టమర్ వైట్ కలర్ ఫ్లవర్స్తో వేణిని మేక్ చేసి కావాలన్నారు. ముందుగా దానికి కావాల్సిన మెటీరియల్ అంతా రెడీ చేసి సైడ్ని పెట్టుకున్నాం. తీగను మనకు కావాల్సిన లెంత్లో కట్ చేసుకొని దాన్ని ఎడ్జ్లో ఒక లూప్ హోల్లా ఉండేలా ఉంచుకొని మొత్తం ట్విస్ట్ చేసుకుంటూ తీగంతా ట్విస్ట్ చేయాలి. ఫ్లవర్ వైట్ కలర్ కావాలన్నారు కాబట్టి ఈ వైట్ కలర్ అండ్ లైట్గా అక్కడక్కడ పెట్టేందుకు గ్రీన్ కలర్ బంచెస్ అనేవి తీసుకున్నాను. వీటిని ఆ బంచెస్ అన్ని విడదీసి సింగిల్ ఫ్లవర్స్గా సపరేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వేరు చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ని ఈ ట్విస్ట్ చేసి పెట్టుకున్న ఈ తీగతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటి అటు ఒకటి ఇటు పెట్టుకుంటూ తీగకి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 4-5 బంచ్ ఆఫ్ వైట్ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఒక గ్రీన్ ఫ్లవర్ పెడుతూ ట్విస్ట్ చేస్తున్నాను. ఇలా అక్కడక్కడ మాత్రమే గ్రీన్ వచ్చే విధంగా ట్విస్ట్ చేస్తూ డిజైన్ చేశాను. టోటల్గా ఇలా వేణి అనేది రెడీ అయింది. ఇప్పుడు ఆ వేణికి కాకుండా బ్రైడ్కి అంటే జడకి మధ్యలో పెట్టుకునేందుకు ఫ్లవర్స్ని కూడా రెడీ చేసుకుందాం. ఇది కూడా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే రెడీ చేసుకుందాం. దీనికోసం వైట్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ తీసుకొని ఒక 2 వైట్ ఫ్లవర్స్ అండ్ ఒక గ్రీన్ ఫ్లవర్ తీసుకొని కింద రోల్ చేసుకుంటూ అంటే ట్విస్ట్ చేసుకుంటూ ఇలా 4 ఫ్లవర్స్ని సెట్ చేసాం. టోటల్గా కాంబో మొత్తం రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.